శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు సుబ్రహ్మణ్య షష్ఠి. ఆయన శరవణభవుడు, షణ్ముఖుడు. ఆ స్వామిని ఎవరైతే నిత్యం కూడాను గృహంలో ఆరాధన చేస్తారో ఆ గృహంలో సంతానానికి, ఆరోగ్యానికి ప్రతీకగా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ షష్ఠీ తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వివాహం జరిగినటువంటి పుణ్యప్రదమైనటువంటి సుదినం కాబట్టి దేవసేన ఆయన భార్యగా కళ్యాణ తత్వంలో విరాజిల్లుతూ ఉన్నది కాబట్టి ఈరోజు దంపతులు ఇరువురు కూడాను మీ గృహంలో పూజా మందిరంలో ఆ స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో అదృష్టాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని గృహాలలో జన్మతః కాలసర్పదోష ప్రభావం గ్రహచార రీత్యా సంభవించిన, లేక వారి వంశంలో వారు ఎవరైనా సరే జంట నాగులను చూచినప్పుడు, దానిని చిత్రహింస చేసినప్పుడు అది తరతరాలుగా బాధకు గురి చేస్తుంది. ఆ గృహ యజమానికి వంశపార్యంపరంగా ఆ యొక్క నాగదోషం అనేటువంటిది చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు గనక గోధుమ పిండితో జంట నాగులను చేసి ఆ జంట నాగులు రెండింటినీ కూడా కలిసి ఉన్నట్టుగా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసి దానికి పసుపు కుంకుమ రాసి సర్పసూక్తం అని చెప్పేసి ఉంటుంది. ఆ సర్ప సూక్తంతో గనక స్వామివారిని ఆ గోధుమ పిండితో చేసిన జంట నాగులకు గనక అభిషేకార్చన చేసిన పిదప ఆ తీర్థాన్ని చక్కగా స్వీకరించి వంశపారపర్యంగా వచ్చినటువంటి ఈ నాగ దోషాన్ని తొలగించి మమ్ములను, మా వంశాన్ని సంరక్షించు స్వామి అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ జంట నాగుల యొక్క ప్రభావంతో ఉన్నటువంటి ఆ గోధుమ పిండితో చేసినటువంటి రెంటిని కూడాను దాపుననే ఉన్నటువంటి నదీ తీర ప్రాంతానికి వెళ్ళి కలిపి రావాలి. ఇలా గనక చేసినట్లయితే వంశ పారంపర్యంగా వచ్చినటువంటి సర్పదోష తత్వం పటాపంచలైపోతుంది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను వెండితో చేసినటువంటి నాగపడిగా, అలాగే స్ఫటికలింగము, ఒక పానవట్టం తీసుకొని దానిపైన స్ఫటికలింగాన్ని అమర్చి దానికి నాగేంద్రుని యొక్క పడిగను గనక ఉంచి నమక చమక పారాయణాదులతో గనక అభిషేకార్చనలు గనక నిర్వహించినట్లయితే జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి కాలసర్పదోషమే కాదు, నాగజాతి ప్రభావానికి, శాపానికి గురైనటువంటి ఆ దోష ప్రభావం అంతా కూడా పటాపంచలైపోతుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైన విశేషాంశం. అటు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అభిషేకము, నాగాభరణుడుగా ఖ్యాతిగాంచినటువంటి ఆ పరమేశ్వరుని అర్చన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేయటం విశిష్ట లక్షణంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గృహ వాస్తురీత్యా కూడాను చక్కగా ప్రతి ఇంట ఒక శివలింగం, ఆ లింగం పైన చక్కటి నాగపడిగా ఏర్పాటు చేసి గనక నిత్యము గనక ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సర్వాభీష్టాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దాపున్నే ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్టలో పాలు పోసి తరువాత దూరంగా జరిగి కొబ్బరికాయ కొట్టాలి. కారణం, ఆయన ఎప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు కాబట్టి ఆయన ధ్యానానికి భంగం కలిగించకూడదు అనే ఉద్దేశంతో 4 అడుగుల దూరంలోనే కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని పుట్టపైన చల్లాలి. తరువాత చలిమిడి, వడపప్పు, అరటిపండు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మీ వంశానికి సంబంధించిన వ్యక్తుల పేర్లతో సహా మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని చక్కగా మమ్ము రక్షించి కాపాడవలసింది అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ పుట్టలో ఉన్నటువంటి మన్నును మీరు నుదుటన ధరించి కొంత పుట్ట మన్నును ఇంటికి తీసుకుని వచ్చి మీ యొక్క గృహానికి ఈ ద్వారబంధానికి 2 వైపులా కూడా ఆ పుట్ట మన్నును గనక వ్రాసినట్లయితే తరచూ సంభవించేటువంటి ఉపద్రవాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంటిలోనికి వచ్చేటువంటి విషసర్పాల యొక్క తాకిడి కూడాను తొలగిపోతుంది. మీరు గృహం కట్టేటప్పుడు తెలియకుండా ఆ గృహ స్థలంలో గనక పుట్టలు ఉన్నట్లయితే ఆ పుట్టల్ని తొలగించి గృహం నిర్మాణం చేసినట్లయితే ఆ పాములు వెళ్ళటానికి వీలు లేక అవి పుట్టలోపలే చనిపోయి గనక ఉన్నట్లయితే ఆ స్థలానికి సర్పదోషం సంభవిస్తుంది. కాబట్టి అటువంటి దోషభూయిష్టమైన ప్రభావాలు కూడా తొలగించుకోవడానికి ఈ షష్ఠీ తిథి సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా
సుబ్రహ్మణ్యోపాసన చేయటం వలన కుజ రాహుగ్రస్త దోషాలు పటాపంచలైపోతాయి. దానికి తోడుగా సంతానం కలగనటువంటి వాళ్ళు గనక ప్రతి మంగళవారం ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూల మంత్రాన్ని పఠించి పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి గనక వచ్చినట్లయితే త్వరలో సంతానేచ్ఛ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక కొన్ని గృహాల్లో సంతానేచ్ఛ ఉన్నప్పటికీ కూడాను గర్భవతి అయినటువంటి 3వ నెలలోనో 4వ నెలలోనో ఆ గర్భం విచ్ఛిన్నం కావటం, గర్భాలు నిలవలేకపోవటం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది వాస్తు ప్రభావమా లేక వంశశాపమా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇటువంటి బాధతో గురి అయ్యేటువంటి వాళ్ళు ప్రతి మంగళవారం ఆదివారం నాడు సర్పసూక్త పారాయణ ఇంటిలో జరిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక పాలాభిషేకం గనక చేసినట్లయితే సంతానం తప్పనిసరిగా నిలిచి చక్కటి షణ్ముఖుడు ఉద్భవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్వామిని మీరు కోరుకోవాలి. మా వంశం నిలిచి మాకు గనక పుత్రప్రాప్తి గనక సంభవించినట్లయితే నీ పేరే పెట్టుకుంటామయ్యా దేవా అని చెప్పేసి. అందుచేతనే చాలా మంది తమ పేర్ల ముందు నాగ, ఫణి, షణ్ముఖ అనేటువంటి పేర్లు ఉండటం మనం నేటికి చూస్తూనే ఉన్నాం. వంశ రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయల్పడి గృహ వాస్తురీత్యా సంభవించేటువంటి ఆ నాగదోష ప్రభావాల నుంచి బయల్పడటానికి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన శతవిధాల మానవ జీవితానికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుచేతనే సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి ఏ ఇంటిలో అయితే ధ్యానం జరుగుతుందో ఆ ఇంట సుబ్రహ్మణ్యుడు సర్వదా కాపాడి రక్షిస్తూ ఉంటాడు. అందుచేత ఆ పావుల్ని ఆరాధన చేసేటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలలో గనక నాగక్షేత్రాల్ని గనక దర్శించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో విరాజిల్లటానికి, మానవ జీవితం సుసంపన్నం చేసుకోవడానికి కూడా వాస్తు శాస్త్రరీత్యా కూడా ఆచరించవలసిన నియమబద్ధమైనటువంటి విశేషాంశాల్లో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ముఖ్యంగా ప్రతి ఇంటా కూడాను వెండితో చేసినటువంటి నాగ పడియను నమక చమక పారాయణాలతో శివాభిషేకం చేస్తూ ఆ నాగేంద్రుడికి కూడా అభిషేకం చేయాలి. తరువాత వెండి కళ్ళు చిన్న చిన్న ముక్కలు తీసుకొని వాటిని గనక ఆవు పాలతో గనక పుట్టలో గనక పోసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో మీ పిల్లలకు చెవుడు, కంటి చూపు మందగించటం లాంటి వ్యాధుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా సృష్టి రహస్యం, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం.